ఈనాటి దివ్యబలి పూజను సమర్పించేవారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బ్యూలాకు త్వరగా అనారోగ్య సమస్య నుండి స్వస్థతను దయచేయమని, శ్రేష్ఠను దేవుడు దీవించి మంచి చదువులు మరియు దేవుని యందు భయభక్తులు దయచేయమని, వెంకటస్వామికి మంచి ఆరోగ్యం దయచేయమని, తాను రాస్తున్నటువంటి పరీక్షలో ఉత్తీర్ణత దయచేసి దేవుని సంరక్షణ నిత్యము తోడుగా ఉండాలని పూజ సమర్పించేవారు బ్యూలా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ప్రసన్నకు మొదటి సర్జరీని సక్సెస్ఫుల్ చేసినందుకు కృతజ్ఞతగా మరియు రెండవ సర్జరీ కూడా సక్సెస్ఫుల్ అయ్యేలాగున దీవించమని మరియు స్పీడ్ రికవరీని దయచేయమని మరియు ఇవాన్కి బంగారు భవిష్యత్తును మంచి చదువులు ప్రసాదింపచేయమని, మంచి జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని, మణిభూషణ్ చేస్తున్న ఉద్యోగంలో దేవుని సంరక్షణ ఉండేలాగున దేవుడు దీవించాలని, సన్యాసముకు మంచి ఆరోగ్యం దయచేయమని, కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థిక సహాయాన్ని అందచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మణిభూషణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మలవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వైసైసీ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలు బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలు దేవుడు తోడ్పడి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు టీం మెంబర్స్ అందరినీ దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను దేవుడు దీవించి డివైన్ వైసైసీ కుటుంబ సభ్యులను కూడా దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేసి దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధన నుండి విడుదల దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆరోగ్యాలను శాంతి సమాధానాలను దయచేయమని, ఆత్వికులను జ్ఞానవరాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతారెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజినా రాణికి మంచి ఆరోగ్యం దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఫాదర్ ప్రసాద్ గారిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు థామస్ అమ్మకి మంచి ఆరోగ్యం దయచేయమని, మోకాల నొప్పి నుండి స్వస్థతను దయచేయమని సమర్పించే దివ్యబలి పూజ. మిస్టర్ థామస్కి మంచి ఆరోగ్యంలో దయచేసి క్యాన్సర్ నుండి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరికీ శాంతి సమాధానాలు మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మురళి కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పు సమస్యలు తొలగిపోవాలని, త్వరలోనే ఇల్లు కట్టుకునేలాగున్న దేవుడు దీవించాలని, ఇషక్ రాజు జెసికా బేబీలకు మంచి ఆరోగ్యం దయచేయమని, వారికి బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయమని, దేవుని దీవెనలు ప్రసాదింపచేయాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మురళి మరియు వారి కుటుంబ సభ్యులు. హరిరథ రెడ్డికి నోటి క్యాన్సర్ నుండి సంపూర్ణమైన విడుదల దయచేసి చెకప్కి వెళ్తుండగా రిపోర్ట్స్ నార్మల్ వచ్చేలాగున్న దేవుడు దీవించాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పొలిమెట్ల గాబ్రియల్కు మంచి వివాహ సంబంధాన్ని ప్రసాదింపచేయమని, మరియు పొలిమెట్ల రఫాయల్ దాస్కి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు పొలిమెట్ల గాబ్రియల్ మరియు వారి కుటుంబ సభ్యులు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సిరిల్ని దేవుడు దీవించాలని, మరి వారి జీవితంలో దేవుని చిత్తం నెరవేరులాగున దేవుడు దీవించాలని, జన్మనిచ్చిన తల్లిదండ్రులను దీవించి వారికి మంచి ఆరోగ్యం ప్రసాదింపు చేయమని, మరి కుటుంబంలో ఉన్న వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈనాటి దివ్య పూజా బలికి స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తుమ్మా సుధాకర్ రెడ్డి చేస్తున్న హోటల్ మరియు రెస్టారెంట్ బిజినెస్లో దేవుడు తోడుగా ఉంటూ దీవించాలి అని, మంచి అభివృద్ధిని ప్రసాదించాలని, ప్రతి ఆటంకాన్ని తొలగించమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరి ఈ బిజినెస్ నూరంతలుగా ఫలింపచేయమని సమర్పించేవారు తుమ్మా సుధాకర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. సంతోషనాదములతో ఈ సంగతిని తెలియచేయుడు. ఈ వార్తను నేల అంచుల వరకు వినిపింపుడు. ప్రభు తన సేవకుడైన ఇశ్రాయేలును రక్షించునని పలుకును. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలతో దివ్య పూజా బలి సమర్పించమని కోరిన వారందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని, అలాగే ఈరోజు పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు కూడా ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలి సమర్పిస్తూ ఉన్నాం. అలాగే మరి ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా అనేక ప్రాంతాల నుండి ఈ దివ్య పూజా బలిని చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించాలి అని, అలాగే విదేశాల్లో నుండి చూస్తున్నటువంటి మన తెలుగు బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మా రక్షకుడు ఉత్థానమైన ఈ సంతోష దినములను భక్తితో కొనియాడు వరమును మాకు అనుగ్రహింపుము. ఈ ఉచ్చములయందు మేము స్మరించుకును పరమ సత్యములను మా జీవితములలో నిత్యము ఆనందింపగలుగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 9వ వచనం నుండి 18 వచనముల వరకు. ఒకనాటి రాత్రి పౌలునకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో ప్రభువు, నీవు భయపడవలదు, నీవు ఇంకను దేవుని వాక్కును బోధించుచునే ఉండుము, ఆ పనిని ఆపకుము, ఏలైనా నేను నీతో ఉన్నాను, కావున నీకు ఎవ్వరునూ హాని చేయలేరు. ఈ నగరములో నా ప్రజలు అనేకులు ఉన్నారు అని చెప్పెను. పౌలు ఆ ప్రజలకు దేవుని వాక్కును బోధించుచు అచ్చట 18 మాసములు ఉండెను. గల్లియో అకయ్యకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఒక చోట కూడి పౌలును చుట్టుముట్టి పట్టుకొని అతని న్యాయపీఠమునకు తీసుకొని వచ్చి, ఈ మనుష్యుడు చట్టమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధింపుడని ప్రజలను ప్రేరేపింప యత్నించుచున్నాడు అని ఫిర్యాదు చేసిరి. పౌలు అప్పుడు మాట్లాడబోచుండగా గల్లియో యూదులతో, ఇది ఏదైనా దోషము గాని ఘోరమైన నేరము గాని అయిన ఎడల యూదులకు మీరు చెప్పుదానిని విని నేను మిమ్ము సహించుట న్యాయమే. కానీ ఇవి మీ సిద్ధాంతములకు విరుద్ధములకు న్యాయ సూత్రములకు సంబంధించిన ప్రశ్నలు అయినచో అవి మీరే చూచుకొనుడు. అట్టి విషయములలో నేను జోక్యము కలిగించుకొనను అని పలికి వారిని న్యాయస్థానము నుండి బయటకు గెంటివేసెను. అప్పుడు వారు వెంటనే ప్రార్థనా మందిరపు అధికారియగు సొస్తనీసును పట్టుకొని ఆ న్యాయస్థానము ముందే కొట్టిరి. కానీ గల్లియో దానిని లక్ష్య పెట్టలేదు. పౌలు మరి కొంతకాలము కొరింథులో గడిపిన పిదప అచ్చటి సోదరులను వీడుకొని ప్రిస్సిల్లా అక్విలాలతో ఓడనెక్కి సిరియాకు పయనించెను. ప్రయాణమునకు ముందు కెంక్రియాలో చేసుకున్న మొక్కుబడి ప్రకారము తలక్షౌరము చేయించుకొనెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. యోహాను శుభవార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 20 నుండి 23వ వచనం వరకు. మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించు గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడును. కానీ బిడ్డను కనినప్పుడు లోకమున బిడ్డ పుట్టెను అను సంతోషముతో తన బాధను మరిచిపోవును. అట్లే మీరు ఇప్పుడు దుఃఖముతో ఉన్నారు, కానీ నేను మిమ్ము మరలా చూసేదను. అప్పుడు మీరు సంతోషింతురు. మీ సంతోషమును మీ నుండి ఎవడునూ తీసివేయడు. ఆనాడు మీరు నన్ను ఏమీయూ అడుగరు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇంతవరకు మీరు నా పేరిట ఏమీయును అడగలేదు. అడుగుడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు సువిశేష పఠనం మనందరికీ ఒక శుభవార్తను తెలియచేస్తూ ఉంది. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు పడుతున్నటువంటి బాధలు, ఈరోజు మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు, అవమానాలు రేపటి రోజున సంతోషంగా మారబోతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు పడుతున్నటువంటి బాధలను బట్టి విచారింపక, కృంగిపోక, రేపు మీరు పొందుకోబోయే బహుమానం గురించి ఆనందించండి, సంతోషించండి అని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవిత చరిత్రలో పగలు రేయి ఎలా సాధ్యమో ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు, సంతోషం అనేవి సర్వసాధారణమే. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ అవి ఎప్పుడూ మనతో ఉండిపోవు. తర్వాత తప్పకుండా సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాం. మనకి రాత్రి సంభవిస్తుంది. 24 గంటలు మనం రాత్రిలోనే నివసించం. రాత్రి పూర్తవుతుంది అంటే పగలు వస్తుందని మనకు అర్థం కావాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, మానవ జీవితంలో కొన్నిసార్లు మనం నీతిగా జీవిస్తున్నప్పుడు, ప్రభు చిత్తానుసారం జీవిస్తున్నప్పుడు అనేకమైనటువంటి కష్టాలు, బాధలు వస్తూ ఉంటాయి. సైతానుడు అనేక విధాలుగా శోధిస్తూ ఉంటాడు, పరీక్ష పెడుతూ ఉంటాడు. కానీ మనం నమ్మాలి, మన దేవుడు మన తరపున యుద్ధం చేసి మనం అనుభవిస్తున్నటువంటి ఈ బాధలను, ఈ కష్టాలన్నిటిని కూడా సంతోషంగా మారుస్తాడు, ఆనందముతో నింపుతాడు అని విశ్వాసంగా, ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా విశ్వసించాలి అని ఈనాటి పట్టణం మన అందరికీ కూడా తెలియచేస్తూ ఉంది. ప్రియ సహోదరుల, ఉదాహరణకు ప్రసవకాలం వచ్చినప్పుడు స్త్రీ ఎంతో వేదన పడుతుంది, ఎంతో బాధపడుతుంది, ఊహించినటువంటి నొప్పులను ఆమె భరిస్తూ ఉంది. కానీ ప్రసవించిన తర్వాత తన బిడ్డ తన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఆ బాధనంతా కూడా మర్చిపోతుంది. అందమైనటువంటి బిడ్డ ఈ లోకానికి వచ్చాడు, అందమైనటువంటి ఆ తన రూపాన్ని ఆ బిడ్డలో చూసుకుంటూ ఆ పురిటి నొప్పులను, బాధలన్నిటిని కూడా తల్లి మర్చిపోతుంది అని ఈనాటి వాక్యము మనందరికీ కూడా తెలియచేస్తుంది.
కాబట్టి ప్రియ సహోదరులారా, మన దేవుడు మనకి ఎంత ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడంటే, ఎంత గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడంటే, ఈ కాలములో, ప్రస్తుత కాలములో మనం ఎన్ని ఘోరమైనటువంటి బాధలు, ఎన్ని ఘోరమైనటువంటి ఇబ్బందులు అనుభవించినా వాటన్నిటినీ మర్చిపోయే ఇంకా గొప్ప కార్యాలు, వాటన్నిటిని మర్చిపోగలిగినటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలు దేవుడు మన జీవితంలో జరిపిస్తానని ఈరోజు సువిశేష పట్టణం ద్వారా మనందరికీ కూడా వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రభు ఇంకొక అవకాశాన్ని కూడా మనందరికీ ఇస్తున్నారు. మీరు అడగండి, నా పేరిట మీరు తండ్రిని ఏమి అడిగినా కూడా తప్పకుండా మీరు పొందుకోబోతున్నారు. మీ దుఃఖము సంతోషంగా మారబోయే గొప్ప ఆశీర్వాదాన్ని మీరు తప్పకుండా పొందుకుంటారు అని మీరు అడగండి. ఇప్పటి వరకు మీరు అడిగారో లేదో కానీ ఇక నుంచి తప్పకుండా అడగండి. మీ ఆనందము పరిపూర్ణమగునట్లు నా తండ్రి దేవుని యొక్క దీవెనలు మీకు అనుగ్రహించబడతాయని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, అనేకమైనటువంటి బాధలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక శారీరక సమస్యలు, అనేక ఇబ్బందులు మనల్ని అనేక విధాలుగా కృంగతీస్తూ ఉంటాయి. కానీ దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా విశ్వసించాలి, ఈరోజు మనం పడినటువంటి బాధల కంటే, ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి వేదన కంటే, అనుభవిస్తున్నటువంటి అవమానాల కంటే రేపటి రోజున దేవుడు ఇవ్వబోయే బహుమానం ఎంతో గొప్పగా ఉంటుంది, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎంతో ఉన్నతంగా ఉంటుందని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే ప్రియ సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయములో పౌలు గారికి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఒకరోజు రాత్రి ఆయన నిద్రిస్తూ ఉండగా పౌలు గారికి ప్రభు ఇచ్చినటువంటి దర్శనము, నీవు భయపడవద్దు, నీవు చేస్తున్నటువంటి ఈ సేవ ఆపవద్దు, నీవు ఇంకా సువార్త బోధ చేయాలి. ఎంతోమంది నా బిడ్డలు నీ యొక్క సువార్త పరిచర్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నో ఆత్మలు రక్షించడానికి సిద్ధముగా ఉన్నాయి. నీవు భయపడవద్దు. నీవు ప్రత్యేకంగా నా చేత ఎన్నిక చేయబడినటువంటి బిడ్డవు. ఎంతమంది నీ మీద ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు కూడా నీకు హాని కలిగింపలేరు. నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడవద్దు అని చెప్పి పౌలు గారికి దేవుడు కలలో కనిపించి అభయం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పౌలు గారు కూడా ఎంతో ఉత్సాహాన్ని పొందుకొని, ఎంతో ప్రోత్సాహాన్ని పొందుకొని, దేవుని ఆత్మను నింపుకొని దేవుని కొరకు అనేక విధాలుగా మరి అనేక దేశాలు, ఖండాలు, సముద్రాలు దాటి ప్రభు కొరకు తన జీవితాన్ని త్యాగం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ మొదటి పట్టణం ద్వారా మనం ఎంతగా కష్టపడతామో అంత గొప్ప ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుకుంటాము అని. ఈ లోకములో మనం ఎంత కష్టపడినా ఈ లోక ప్రతిఫలం మనకు దక్కుతుంది. దేవుని నామములో ఎంత కష్టపడినా, ఆయన కోసం ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు ప్రభు మహిమార్థమై చేసినా దానికి మించినటువంటి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది అని ప్రభు ఈ యొక్క మొదటి పట్టణం ద్వారా మనందరికీ తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలుగా దేవుని వైపు మాత్రమే చూడాలి, దేవుని మీద మాత్రమే ఆధారపడి ఉండాలి. ఎన్ని కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఎన్ని ఎదురైనా కూడా నన్ను పిలిచిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు త్వరలోనే చేయబోతున్నాడు, ఈ దుఃఖాన్ని ఆనందంగా మార్చబోతున్నాడు అనే ఆనందంతో, సంతోషంతోనే మనం ముందుకు సాగిపోవాలి. అలాంటి మంచి మనస్సును మనందరికీ దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించినటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చండి ప్రభువా. వారి సమస్యలు, కొరతలు, బాధలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వేకువ జామున లేచి ఈ యొక్క దివ్య పూజా బలిలో ఎంతో దాహముగా పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను, ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ ప్రాంతాల్లో ఉన్నారో ప్రభా, ఏ దేశాల్లో ఉన్నారో ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని ప్రభా, వారిలో ఉన్నటువంటి భయము, ఆందోళన, కొరతలను తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం.
ఓ ప్రభువా, ఈరోజు మరి ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేయమని కోరిన బిడ్డలను దీవించండి. మరి డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరున దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించని ప్రభా, వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను దీవించని ప్రభా, అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించండి, పసిబిడ్డలను దీవించండి, విదేశాల్లో ఉన్నటువంటి మా బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. విద్యాలయాలను, మరి ఆరోగ్య సంస్థలను, ఇంకా అనేక విధాలుగా సంస్థలు నడిపిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలిలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి కాచి కాపాడమని ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరు, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము అర్పించి బలి అర్పణలతో పాటు మా విన్నపములు కూడా నీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన పరిశుద్ధులమైన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమ రహస్యమునకు అనుగుణముగా జీవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట, మా పాస్కా క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్తి దానమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులు దూతల దళములు నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో ఏ ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నారో ప్రభు పాదాల చెంత ఉంచండి. ఆ గొప్ప దేవుడు మన విశ్వాసాన్ని బట్టి అతి త్వరలోనే మనం ఎదురు చూస్తున్నటువంటి వాటిని ప్రసాదించబోతున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ముఖ్యముగా 3 ప్రధానమైనటువంటి ఉద్దేశాలను
ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారముగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. జగద్గురువులను, మా తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజా బలి సమర్పించినటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. మరి అనేక ప్రాంతాల నుండి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన సహాయాన్ని కోరినటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము.
వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలగు మరి మాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరు కూడా రెండు చేతుల పైకి లేపి మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని, ఆ దేవుడు మిమ్ము మీ బిడ్డలను ఉన్నతమైన స్థాయికి లేవనెత్తాలని ఆ గొప్ప దేవుని ద్వారా వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నికిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పర్యటించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పర్యటించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పర్యటించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరకు అనేక పాటులు శ్రమలు అనుభవించి మరణించి మరణాన్ని జయించి సజీవ దేవునిగా మనందరి మధ్యలో ఉన్నటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానమును, ఆయుధ ఆరోగ్యమును దయచేయును గాక. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధారుదేయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధా
మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. స్వర్గభోజ్యమితడే స్థిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను అతడు మీకు అనుగ్రహించును. అతడు మీతో నివసించును అని ప్రభు నుడుచున్నాడు. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా పాస్కా బలి ఫలములు మాకు సమృద్ధిగా ప్రసాదించి మమ్ము నిత్య జీవ స్థితికి చేర్చునుగాక. రక్షణాదాయకమగు ఈ దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయురారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా.